మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిన భేదమై ఒప్పారు బ్రహ్మమనగనీవా ఫాలనయనా. ఓ ఫాలనేత్ర, మూడు మూర్తులకు మూడు లోకాలకు మూడు కాలాలకు మూలం నీవే. భేదం కనిపించినా తుదకు అభేదమై ఒప్పుతున్న పరబ్రహ్మవు నీవే. మూడు మూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మూడు లోకములు అంటే భూలోకము, మత్యలోకము, పాతాళలోకము. మూడు కాలములు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు. బాహుశక్తి సురాసురుల్చని పాలవెల్లి మధింప హాలాహలంబుజనించే ఏరికిన్ అంఘ్యమై భువనంబు కోలాహలంబుగ చేసి చిచ్చున్ లాగమున్ కొని ప్రాణి సందోహమున్ ప్రతికింపవే దయతొంగలింపగా ఈశ్వరా. ఓ పరమేశ్వరా, దేవతలు రాక్షసులు కలిసి భుజబలాలతో పాలసముద్రాన్ని మధించారు. దానిలో నుంచి హాలాహలం అనే మహావిషం పుట్టింది. లోకాలను క్షోభ పెడుతోంది, అతలాకుతలం చేస్తోంది. ఎవరూ దానిని అడ్డుకోలేకుండా ఉన్నారు. అతిశయించిన దయ జాలువారగా ప్రాణకోటిని అనుగ్రహించు. ఆ హాలాహల విషాన్ని పరిగ్రహించు. శివా, నీ దయ అతిశయించునట్లు వికసించునట్లు ప్రకాశింపచేయవయ్యా దయాసాగరా. అలా నీ దయ వర్షించకపోతే లోకాలు ఈ హాలాహల విషాగ్నికి కాగిపోతాయ్యా. ఇంతటి చిక్కనైన భావాన్ని దయ దొంగిలింపన్, దయ ప్లస్ దొంగిలింపగా కాపాడవయ్యా అనే భావ ప్రకటనతో ఆలవోకగా చెప్పిన పోతనామాచ్యులకు ప్రణామములు. నీకంటెన్ ఒండెరుగము నీకంటెన్ పరులు కావనేరరు జగముల్ నీకంటె ఒడయనెవ్వడు లోకంబులకెల్లా నిఖిరలోక స్తుత్యా. అన్ని లోకాల చేత పొగడబడుతున్నవాడా, నిన్ను తప్ప ఇతరులెవ్వరినీ ఆశ్రయించము. నీకంటే పరులెవరూ ఈ లోకాలను కాపాడలేరు. నీకంటే ప్రభువెవ్వడూ లేడు. ఈ విధంగా సన్నుతించుతున్న బ్రహ్మాదులను చూచి అన్ని ప్రాణులను సమానంగా ఆదరించే పరమేశ్వరుడు తన అనుంగు ఇల్లాలితో ఈ విధంగా అంటున్నాడు.